హాయ్, ఎలా ఉన్నారు? స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కంపారిజన్ పాయిజన్ ఫర్ స్టూడెంట్స్ ఈ విషయం పైన మాట్లాడుకుందాం. కంపారిజన్ వల్ల మీరు దేన్ని సాధించలేరు, కానీ మీ పిల్లలు చాలా కోల్పోతున్నారు. ఈ విషయం అర్థమయ్యేలాగా ఒక చిన్న కథ రూపంలో మనము మాట్లాడుకుందాం. తాబేలు కుందేలు కథ, ఇది మీకు తెలిసిందే. ఎవరు గెలుస్తారు అని నేను అడిగితే వెంటనే మీరు చెప్తారు తాబేలు గెలుస్తుంది అని. ఎందుకు అని నేను స్టోరీ ఆఫ్ ద మొరాలిటీ అని అడిగితే మీరు వెమ్మటే అంటారు హార్డ్ వర్క్ మాత్రమే విజయానికి దగ్గర చేస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలోన ఈ కథకే మొరాలిటీ లేదు. ఎందుకని మీరు అంటారా? ఒక్కసారి గమనించండి. నేల మీద బ్రతికే కుందేలు, నీటిలో బ్రతికే తాబేలు, ఈ రెండిట్లకి ఒకే దగ్గర పోటీ పెట్టడమే ముందు అధర్మం, అసలు ధర్మమే కాదు. మళ్ళీ దీనికి మొరాలిటీ అనే ఒక పేరు, దానికి గెలుపు ఓటములని డిసైడ్ చేస్తున్నాం మనమందరం. ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించగలిగితే, నేల మీద బ్రతికే సామర్థ్యము, నేల మీద పరిగెత్తే సామర్థ్యం కుందేలకు ఉంది. నీటిలో బ్రతికే సామర్థ్యము, నీటిలో ఈదే సామర్థ్యము తాబేలుకు ఉంది. ఈ రెండింటికి మధ్యన పరుగు పద్యం పెట్టడం అనేది ఇమ్మొరాలిటీ అవుతుందే తప్ప మొరాలిటీ కానే కాదు. ఎగిరే పక్షిని తీసుకొని నీటిలో ఈదే చేపతో మనం పరుగు పందెం పెట్టగలమా? అదేవిధంగా ఈదే చేపను తీసుకొని ఎగిరే పక్షితో మనం పోటీ పెట్టగలమా? ఈ రెండిట్లకి పోటీ అనేది సభ్యత అవుతుందా? కానే కాదు. అంటే ఒక వ్యక్తిలోనా లేదా ఒక మనిషిలోనా లేదా ఒక జీవిలోనా ఏ సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎదుగుతాడే తప్ప మరొకరిలాగా ఎదిగే అవకాశం అనేది ఇక్కడ లేనే లేదు. అంటే కంపారిజన్ అనేది పూర్తిగా అర్ధరహితమైన అంశం అన్నమాట. మరి అలాంటప్పుడు మన పిల్లవాడికి వచ్చే మార్కుల్ని ఎదుటి వ్యక్తి యొక్క మార్కులతో కంపారిజన్ చేసి వాడిని పోల్చుకుంటూ పోతే వాడి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏమవుతుంది? వాడిలో ఎగిరే సామర్థ్యం ఉందా, ఈదే సామర్థ్యం ఉందా, ఆడే సామర్థ్యం ఉందా, పాడే సామర్థ్యం ఉందా, రెక్కలు కట్టుకుని ఎగిరే సామర్థ్యం ఉందని నువ్వు ఆలోచించకుండా వాడి పక్క పిల్లవాడితో కంపారిజన్ చేస్తున్నావే, వాడు ఎలా గెలుస్తాడనుకుంటున్నావు? అసలు ఆ పోటీకి ఒక అర్థం ఉందా? అర్థం లేని పోటీలో వాడిని పడేస్తూ గెలమ్మంటూ వాడి మీద నువ్వు ఆంక్షలు విధిస్తున్నావే, ఇది ఎంతవరకు నువ్వు సాధించిన విజయంగా నువ్వు తీసుకోగలవు? ఈ కంపారిజన్ వల్ల నువ్వు ఏమీ సాధించలేవు. పిల్లవాడి యొక్క భవిష్యత్తుని, జీవితాన్ని దోచుకోవడం తప్ప మరి అదేనా నీ కర్తవ్యం? కాదు కదా. ఒక్కసారి పిల్లవాడి యొక్క సామర్థ్యాలు ఏంటో గమనించగలిగితే వాడు ఆ సామర్థ్యాలతో ఎలా డెవలప్ అవ్వగలడో అలా డెవలప్ అవుతాడు. లేదు కంపారిజనే గొప్పది అని మీరు నమ్ముతున్నారా? అలా అయితే దేశానికి పిఎంగా ఉన్న నరేంద్ర మోడీ గారి జీవితాన్ని ఒక మాన్యువల్ చేసి అందరము చదివేద్దాం, అందరము అలానే ఉదయం లేద్దాం, అందరము అలానే తిందాం, అందరము అలాంటి జీవితాన్నే కోరుకుందాం, అందరము దేశానికి పిఎం అయిపోదాం. అర్థం లేని మాటలు ఇవన్నీ. కాబట్టి ఏ ఒక్కరి జీవితము మరొకరిలా బ్రతకడానికి ఇక్కడ లేదు. ప్రకృతిని మీరు బాగా గమనించగలిగితే ఇక్కడ ఏ జీవరాశి కూడాను మరొక జీవరాశిలాగా బ్రతకడం లేదు, బ్రతకాలని ఆరాటం కూడా పడడం లేదు. మరి అలాంటప్పుడు మనకెందుకు ఆ ఆరాటం? ఇంకొక వ్యక్తిలాగా బ్రతకాలి అన్న ఆరాటం ఇది కంప్లీట్గా మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అసలు ప్రకృతిలో ఏ జీవకి కూడాను అలాంటి ఆకాంక్షలు అనేవే లేవు. ఇక్కడ ప్రకృతి సాక్షిగా ప్రతి జీవి తన సామర్థ్యాలకు తగ్గట్టుగా తన సహజత్వంతో ఒరిజినల్గా జీవిస్తుంది. అంటే తన జీవితాన్ని తను పూర్తిగా ఆస్వాదించుకుంటూ అనుభవించుకుంటూ జీవిస్తుంది జీవితాన్ని. మనం మాత్రము మన చుట్టూ ఉన్న సొసైటీలో ఎవరినో ఒకరిని కంపారిజన్ చేస్తూ వాడిలా బ్రతకాలి, వీళ్ళలా బ్రతకాలి అని కోరుకుంటున్నాం, ఆరాటపడుతున్నాం. వారిలాగో వీరిలాగో బ్రతకడానికి మనకు ఉందా ఈ జీవితం? మనం మనలా బ్రతకడానికి ఉంది ఈ జీవితం. మన పిల్లలు కూడాను వాళ్ళ జీవితమే బ్రతకాల. మనకు నచ్చే జీవితము, మనం కోరుకునే జీవితము, లేకపోతే సొసైటీలో 4 మార్కులు వచ్చిన పిల్లవాడి జీవితంలాగా వాడి జీవితం ఉండకూడదు. తన సామర్థ్యాలకు తగ్గట్టుగా తను జీవించగలాలి అని కోరుకోవడము మన యొక్క కర్తవ్యం అవుతుంది. అంటే పిల్లవాడు తన సామర్థ్యాలకు తగ్గట్టుగానే తను ఎదగాలి. కంపారిజన్తోని వాడి జీవితాన్ని అర్ధరహితంగా మార్చొద్దు. మీరు కంపారిజన్తో ఏమీ సాధించలేరు.
ఈ కంపారిజన్తోని పిల్లవాడు తన జీవితం మీద నమ్మకాన్ని కోల్పోతాడు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది అన్నమాట ఈ కంపారిజన్. అయితే ఈ కంపారిజన్ మీరు చేస్తుంటే మీతో వాదించలేక కాంప్రమైజ్ అయి బ్రతికేస్తున్నాడు ఇక్కడ పిల్లవాడు. కాబట్టి ఒక్కసారి మీరే ఆలోచించండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.